ఏ గౌరవ్, గౌరవ్! ఏయ్, ఏంటి నీ గోలా? ఏంలే, పాలిద్దామని లోపలికొచ్చేసరికి నువ్వు లేకపోతే ఏ తిండి మధ్యలో ఇస్తున్నావేంద్రా మింటలోడా? సోషల్ డిస్టెన్సింగ్ అమ్మా. నువ్వు వెళ్ళి అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా. నీ గోలేంద్రా అసలు? ఫస్ట్ నైట్కేమో పీపీ కిట్ వేసుకుని వచ్చినావు, టైం బ్యాడే అది కాస్త చెడింది. ఏదో ముద్దు ముచ్చట కాస్త ఉంటుందని పాలు పట్టుకొస్తే ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఏంద్రా? పాలు తాగాలి అంతే కదా. ముందు గ్లాస్ అక్కడ పెట్టు. ఏ పాలు తాగడానికి ముందు వేరే ఏదైనా ప్లాన్ చేసినవా? చెప్పు. తిప్పింది చాలు, పాలు అక్కడ పెట్టు. ఏం చేస్తున్నావు? డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే అమ్మా. కరోనా కాదు, దాని అమ్మ మొగుడు వైరస్ ఉన్నా పోతుంది. చేతిలో రేఖలు అరిగిపోయేలా కడిగి మరీ తెచ్చిన ఇంకా వైరస్ ఏ నుంచి వచ్చుద్దిరా? అసలే కరోనా, ఛాన్స్ తీసుకోలేం. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. కొంచెం వెనక్కి జరుగు. మినిమం 6 feet డిస్టెన్స్. ఈ గౌరవ్, ఆ పాలలు కూడా కొట్టుకుని తాగు. పొట్ట మొత్తం కడిగేస్తుంది. అప్పుడు బెడ్రూమ్లో కాదు, ఏకంగా బాత్రూంలోనే పడుకోవచ్చు. ఏ గోల ఉండదు. ఇదిగో తవ్వకు. నన్నేడిపించనీకే ఈ నాటకాలు ఆడుతున్నావని నాకెరిగినే. నువ్వు నా వెనకాల పడినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, లవ్వు లేదు. ఇప్పుడు నాకు ఫీలింగ్స్ మొదలైనాక కావాలని నన్ను టార్చర్ పెడుతున్నావు కదా. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు మాన్సి? కరోనా ఎంత సీరియస్గా ఉందో తెలుసు కదా. మనల్ని మనం రక్షించుకోవాలంటే కొద్ది రోజులు ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. నీ బొందరా, నీ బొంద నీ ఇష్టానికి తగలడు. ఏ అదేంటే పాలు మొత్తం నువ్వే తాగేసావు? కరోనా అన్నావు కదరా, సగం తాగిస్తే మళ్ళీ నీ కరోనా అంటే ఏదో. పోయి ఆ మూలన పడుకో. సోషల్ డిస్టెన్సింగ్ ఇంకా ఎక్కువ అవుద్ది, కరోనా అస్సలు రాదు. నేను కింద పడుకోవడం ఏంటి? నాకు కింద అస్సలు నిద్ర పట్టదు, నీకు తెలుసు కదా. అరే సోషల్ డిస్టెన్సింగ్ అంటే చేపట్టుకుంటావేంటి? పిచ్చి లేపుతున్నా గౌరవ్. బెడ్ మీద అటు తిరిగి పడుకో, తెల్లారికంతా తగ్గిపోతుంది. పడుకో. నిన్నెట్ల దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.
నిన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుందిరా. కంట్రోల్ గౌరవ్. ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటావో నేను చూస్తా. కంట్రోల్ కంట్రోల్. ఇలా కాదురా, నీకు ట్రీట్మెంట్ మార్చాలి. కరుణ, ఏడికెళ్ళొచ్చినవే నా జీవితంతో ఆడుకోనికి? స్వామీజీ, మృదుల మధు జీవితాలు మళ్లీ కష్టాల్లోకి వెళ్ళాయి. మా ఇంటికి వారసులు వస్తారన్న మా ఆశలు అడియాసలవుతున్నాయి. మృదులకి ఏ రోజు సంతోషం లేదు స్వామి. నా ఇంట్లో వారసులు రావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఏం చేయమంటారో చెప్పండి. మిమ్మల్ని కాదని ఏ రోజు ఈ ఇంట్లో ఏదీ జరగలేదు. చెప్పండి స్వామి, ఎవరికీ ఏ పాపం చేయలేదు. పిల్లలు సంతోషంగా ఉంటారని ఊటీకి పంపినప్పటి నుండి ఇలా జరుగుతున్నాయి. ఎందుకు? ఏం జరుగుతోంది? మా జీవితాల్లో ఈ చీకటి ఎందుకు స్వామి? గత జన్మల ప్రతిఫలం మోయక తప్పదు. చేసిన తప్పులకి శిక్షలు తప్పవు. ఇంట్లో అమ్మవారికి యాగం చేయండి. ముప్పు కౌగిట్లో నిద్రపోయారు. కష్టాలు తీరాలంటే ఇంట్లో వారసుడి పాదాలు నడవాలి. హోమం జరిపిస్తాను స్వామి. ముప్పు ఏం జరగకుండా చూడండి. పిల్లలు సంతోషంగా ఉండాలి. శుభం. ట్యాప్ క్లోజ్ చేశాను కదా, వాటర్ వస్తుందేంటి?
ట్యాప్ బాగానే ఉంది. మరి నాకు వాటర్ పడిన శబ్దం వినిపించింది ఏంటి? ఇందాక నేను ఖాళీ బకెట్ కదా పెట్టి వెళ్ళాను. ఈలోగా లోపలికి ఎవరు రాలేదు. మరి బకెట్లోకి నీళ్ళెలా వచ్చాయి? అసలు నీళ్లు పడిన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాప్ కూడా లీక్ అవ్వట్లేదు. అయినా ఈ బకెట్ ఎలా నిండింది? అంత అయోమయంగా ఉంది. అసలేం జరుగుతోంది? మధుకర్ బట్టలు అసలు మధుకర్ బట్టలు ఏమైపోయాయి? మధు గారు బట్టలు ఏమైనా తీసారా అంటే ఆయనేమో కాల్లో ఉన్నారు. ఇంకెవరైనా వచ్చారా? అసలు మధు గారు బట్టలు ఎవరు తీసుకెళ్తారో? మధుగర్ బట్టలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నా చీరలు మాత్రమే పెట్టి
వాష్రూమ్లోకి వెళ్ళాను కదా. మరి మరి ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇంతలో ఎవరైనా వచ్చారా? ఎవరు వస్తారు? ఎవరు వచ్చే ఛాన్సే లేదు కదా. మృదులా 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 ఏమైంది? మృదులా 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 ఇటు చూడు. మృదులా ఎదురుగా వస్తున్నా చూడకుండా గుద్దేసిపోతున్నావు. ఆ కంగారేంటి? ఏమైంది? మృదులా ఏమైంది నీకు? అడుగుతుంది నిన్న ఏమైంది? మా మధుగారు అది 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 బట్టలు మడత పెడుతున్నాను కదా, ఇంతలో అంత అంత అయోమయంగా ఉంది మధుగారు. బెడ్ మీద బట్టలు వార్డ్రోబ్ లోకి ఎలా వెళ్తాయి? ఏదో జరుగుతుంది మధుగారు, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఎవడా నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అసలు ఏమవుతుంది నీకు? అరే నువ్వే బట్టలు లోపల పెట్టి మర్చిపోయి ఉంటావు. అయ్యో మధుగారు, లేదు, నేను పెట్టలేదు. పెట్టుంటే ఆ మాత్రం గుర్తుండదా? మీరు నా మాట వినట్లేదు మధుగారు. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. అయ్యో ఏం జరగట్లేదు మృదులా.